ఎవరింటికి వచ్చినా కడుపు నిండా అన్నం పెట్టినా కళ్యాణ లక్ష్మి చెక్కు చేతులు పెట్టి పంపించిన ఈ కాంగ్రెస్ వాళ్ళు దొంగంగా ఓట్ల కోసం కేసీఆర్ లక్ష ఇచ్చిండు, మేమొస్తే తులం బంగారం ఇస్తామన్నారు. జర చూపిరా బయటని కూడా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు ₹1,00,000 వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చి వచ్చిన చెల్లె వాళ్ళకన్నా తులం బంగారం. ఎంత దొంగ మాటలు చెప్పిండ్రు, ఎట్లా అబద్ధాలు చెప్పిండ్రు. తులం బంగారం దేవుడెరుగు. కేసీఆర్ ఇచ్చే చెక్కులు కూడా ఆగిపోయినాయి. ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా వచ్చుడు స్లో అయిపోయింది. ఇప్పుడు ఇవాళ దుర్మార్గం ఏంటంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు కాలు పెట్టిన ఇవాళ 50,000 తులం బంగారం పై 75,000 అయింది. 25,000 పెరిగింది 5 నెలల. వీళ్ళు వచ్చిండ్రు 5 నెలల్లో 25,000 బంగారం ధర పెరిగింది. ఇగో ఇది కాంగ్రెస్ వాళ్ళ పుణ్యం. ఏం చేసిండ్రు? ఇవాళ అవ్వ తాతలకు 200 ఉన్న పెన్షన్ దురదృష్టం మనం గెలవలే, కాంగ్రెస్ వాళ్ళు గెలిచిండ్రు. వీళ్ళేం చెప్పిండ్రు? మేం గెలవంగానే మళ్ళా 4,000 ఇస్తా అన్నారు. వచ్చిన ఎవరికన్నా జర చూపిరా తమ్మి. అది కూడా పెన్షన్ ఎంత వస్తుంది? 2,000 వస్తుంది కదా. వచ్చే నెల మీకు 4,000 మీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు ₹4,000 పెన్షన్ వస్తుంది. ఎవరు నడుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పింది, మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్ కు 500 ఇవ్వమని. వచ్చిండా మనమడి కాళ్ళు? ఎవరైనా వచ్చిరా? పడే 4,000 ఎవరికన్నా? ఎవరికన్నా ఒక్కరికన్నా నారాయణరావుపేటల బీడీ కార్మికులకు అవ్వ తాతలకు మన కేసీఆర్ 2,000 ఇచ్చి సాదుకుంటే ఈ పుణ్యాత్ముడు 4,000 ఇస్తాను దొంగ మాటలు చెప్పి ఇవాళ కుర్చీలో కూర్చొని ఎగబెట్టిండు. నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, ఈ నారాయణరావుపేటలో 4,000 వడ్డోళ్ళు ఎవరన్నా ఉంటే కాంగ్రెస్ కోటైంది. 2,000 వడ్డోళ్ళంతా మన కారుకు వెంకట్రామరెడ్డి గారికి ఓటేసి గెలిపించాలని కోరుతా ఉన్నా. బీడీలు చేసే అక్క చెల్లెలకు కాంగ్రెస్ వాడేమో పుర్ర గుర్తు పెట్టిండు, బీజేపీ వాడేమో 28% జీఎస్టీ పెట్టిండు. ఇద్దరు పుణ్యమాని 25 రోజులు ఆకు పోయి 10 రోజులకు వచ్చింది. 10 రోజులు 12 రోజుల కంటే ఆకు ఎక్కువ దొరకలేదు, పని దొరకలేదు. ఒకడు పుర్రెని పెట్టిండు, ఇంకొకటి జీఎస్టీని పెట్టిండు. ఇంక జాలదన్నట్టు ఆ బీజేపీ వాడు ఏం చేసింది తెలుసా చెల్లె? గా పిఎఫ్ పెన్షన్ అని 500 1000 వస్తుంది కొంతమందికి. ఇప్పుడు అది కూడా ఎగబెట్టే కథ పెట్టిండు బీజేపీ వాడు. ఏందట? 3,600 రోజులు పనిచేస్తే అంటే 30 ఏళ్లు బీడీలు చుట్టే పిఎఫ్ పెన్షన్ వస్తుందట. నడిమిట్ల రాజీనామా పెట్టినా 30 ఏళ్లు చేయకపోయినా బీడీలు చేసే వాళ్ళకు పిఎఫ్ పెన్షన్ ఇయ్య అని ఎగబెట్టిండు బీజేపీ వాడు. కాంగ్రెస్ వాడు పుర్రే, బీజేపీ వాడేమో పిఎఫ్ పెన్షన్ ఎగబెట్టిండు. మన కేసీఆర్ దేశంలో ఎక్కడ లేని విధంగా బీడీలు చేసే అక్క చెల్లెళ్లకు 2,000 రూపాయలు ఇచ్చి కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాడా లేదా? మరి మనం బీడీలు చేసే అక్క చెల్లెళ్ళు ఎవరి కోటేయాలి? పుర్రె గుర్తు పెట్టినోనికా? జీఎస్టీ పెట్టి మన చేతుల శాట గుంజుకున్నోనికా? 2,000 ఇచ్చిన మన కారుకు కేసీఆర్ కు ఓటేసి రుణం తీర్చుకోవాలని చెప్పి నేను బీడీలు చేసే అక్క చెల్లెళ్ళని కోరుతా ఉన్నా. ఇట్లా ఎన్నని చెప్పాలి? ఇవాళ కేసీఆర్ వచ్చినాక ఎంతో కొంత వెలుతురు వచ్చింది ఊర్లల్లో. మన జీవితాల్లో బుక్కడ అన్నం తింటున్నాం. గతంలో బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి బతుకులుండే. ఇదే నారాయణరావుపేట, మాటిల్లా ఈ ప్రాంతాల నుంచి దుబాయ్ బతకబోయే పరిస్థితి ఉండే. 3 ఎకరాలున్నా 1/2 ఎకరం నాటేసుకునే పరిస్థితి ఉండే. కానీ ఇలా 2 ఎకరాలుంటే 2 ఎకరాలు నాటేసుకునే పరిస్థితి తెచ్చింది కదా కేసీఆర్. నిన్న కాంగ్రెస్ వాడు వచ్చి మళ్ళా మోటార్లు కాలిపోతున్నాయి. కేసీఆర్ ఉండగా నీ బాయికాడ మోటార్లు కాలినాయే. ఇప్పుడు కాంగ్రెస్ వాడు వచ్చినాక ఊరు మీద 100 మోటార్లు ఉంటే 50 మోటార్లు కాలినాయి. మొన్న ఎండాకాలంలో మోటార్లు కాలితే 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. లో వోల్టేజ్ వల్ల కరెంటు సరిగా ఇయ్యక ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ మోటార్లు గాలి రైతుల మీద భారం వేస్తా ఉన్నారు. అందువల్ల ఇవాళ మంచిగా కరెంట్ ఇచ్చింది కేసీఆర్, రైతు బంద్ ఇచ్చింది కేసీఆర్, గింజ లేకుండా పంట కొన్నది కేసీఆర్. అటువంటి కేసీఆర్ ను మనం కాపాడుకోవాలి. ఇవాళ మళ్ళా మనకు రేపు అసెంబ్లీలో ఇవన్నీ అమలు చేయించే విధంగా నేను గట్టిగా మీకోసం కొట్టాలన్నా వద్దా? అసెంబ్లీలో నేను మాట్లాడాలన్నా వద్దా?
మాట్లాడాలంటే మీరందరూ కారుకు ఓటేసి వెంకట్రామరెడ్డి గెలిపించిందనుకో నేను అసెంబ్లీలో బల్ల గుద్ది కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచుతా. రేవంత్ రెడ్డి నువ్వు అవ్వ తాతలకు 4,000 ఇస్తాను మోసం చేసినావు, అక్క చెల్లెలకు 2,500 ఇస్తాను మోసం చేసినావు, రైతులకు 15,000 ఇస్తాను మోసం చేసినావు, వడ్లకు 500 ఇస్తాను ఎగబెట్టినావు, తులం బంగారం ఇస్తానని మోసం చేసినావు. అందుకే మా నారాయణరావుపేటలో నీకు సురుకు పెట్టినరా బిడ్డ, ఇప్పటికన్నా కండ్లు తెరువు, అవన్నీ ఈమని కొట్లాడతా మీకోసం. లేకపోతే ఈ కొడుకులు మళ్ళీ 4 ఏళ్ల దాకా దొరకరు మనకు. ఇలా రివర్స్ గేర్ లో నడుస్తుంది గవర్నమెంట్. అది కొత్త ఈడ్స్ పెట్టుడు చెల్లే, దవాఖానలో పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. మీ బిడ్డ కాన్పుకు పోతే ఆ రోజు కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరా లేకుండా తల్లిని పిల్లని తెచ్చి నారాయణరావుపేటలో దించలేదా? మేము 10 ఏళ్లు చేసినాం. ఏం పుట్టిందో ఈ కాంగ్రెస్ వాళ్ళకు. 5 నెలలే వచ్చి దవాఖానలో కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. బాయికాడ కరెంటు మంచిగా వస్తలేదు, రైతు బంధు పడతలేదు, కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తలేవు. ఇగో ఈ కాంగ్రెస్ ఇలా. అందుకే ప్రజలు అంటున్నారు వద్దురో నాయనా ఈ కాంగ్రెస్ పాలన అంటున్నారు ప్రజలు. 5 నెలలకే ముక్కులకు వచ్చింది. అలా ప్రజలు బాధపడుతున్నారు ఈ దొంగలకు ఎందుకు ఓటేసినామని. మరి మన నారాయణరావుపేటలో వాళ్ళ పప్పులు ఉడకాయి, కానీ మన జాగ్రత్తలు మనం ఉండాలి. మొన్న ఏమంటుండ్రు రేవంత్ రెడ్డి, జిల్లాలట కమ్మి చేస్తారట. అంటే సిద్దిపేట జిల్లా పోవాలనా, మళ్ళా సంగారెడ్డి పోదామా? ఆయన అంటుండు కేసీఆర్ జిల్లాలు ఎక్కువ చేసిండు, జిల్లాలు చాలా ఎక్కువైనాయి, జిల్లాలు తక్కువ చేయడానికి కమిషన్ వేస్తా అంటుండు. జిల్లాలు ఏ జిల్లా తీసేయాలి, ఏ జిల్లా ఉంచాలో ఆలోచించి కొన్ని జిల్లాలు ఉడవీక్తారట. ఈ పుణ్యాత్ముడు ఎంపీ ఎలక్షన్ లో గెలిచిండనుకో ఆయన మొదలు తీసే జిల్లా సిద్దిపేటనే ఉంటది. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి. ఈయనకు ఈ జిల్లా మన సిద్దిపేట జిల్లా పోతే మళ్ళా మనం 5 గంటలకు బస్సు ఎక్కి సంగారెడ్డి పోవాలి. మళ్ళా తిప్పలు తప్పాయి మనకు. మళ్ళా తిప్పలు తెచ్చుకుందామా? వద్దంటే మన సిద్దిపేట జిల్లాను మనం కాపాడుకోవాలి. మన సిద్దిపేట జిల్లాను మనం కాపాడుకోవాలంటే మనందరం కూడా కారు గుర్తు కోటేయాలి, కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పి మనం చేస్తా ఉన్నా.